హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఇప్పుడు ఒక హౌస్ ఉండి కూడా సెకండ్ హౌస్ కొనడం అనేది కరెక్టేనంటారా? వాళ్ళ ఫినాన్షియల్ సిట్యుయేషన్స్‌ని బట్టి కానీ, లేకపోతే ఇంకొక ఇల్లు కొనాలనే ఉద్దేశంతో కూడా వేరే ఇల్లు కూడా కొంటారు. ఒక ఇల్లు ఉండి కూడా ఆ ఇంటి నుంచి కూడా రెంటల్ ఇన్‌కమ్ కూడా జనరేట్ చేయాలని అనుకుంటారు. సో, ఈ ప్రాసెస్ అనేది కరెక్టేనంటారా? జనరల్‌గా ఏంటంటే మనం ఈ కల్చర్ అనేది ఎక్కువగా సెలబ్రిటీ దగ్గర నుంచి చూస్తున్నారు ఇప్పుడు. అంటే వాళ్ళు మల్టిపుల్ ప్లేసెస్‌లో తిరుగుతారు. ఇక్కడ ఒక ఇల్లు, అక్కడ ఒక ఇల్లు మెయింటైన్ చేసేసరికి అవును. మీరు చూడండి చాలా మంది హైదరాబాద్‌లో 10 ఇల్లు ఉన్న హైదరాబాద్‌లో సిట్యుయేషన్ ఉంటాయి. చూసాం. హైదరాబాద్‌లో 2, 3 ఉంటాయి. తర్వాత బెంగుళూరులో, ముంబైలో ఎక్కడో ప్రాపర్టీ ఉంది అని ప్రతి చెప్పేసి ఒక సెలబ్రిటీకి అయితే ఇండియాలో ప్రతి క్యాపిటల్ ఒక్కొక్క హౌస్ ఉంది. చాలా మంది ఇప్పుడు Yes. ఇంకా చాలా మంది గోవా వెళ్ళే వాళ్ళు కూడా ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ రెంట్ అక్కడ ఆల్రెడీ ప్రాపర్టీస్ బిల్డ్ చేసి దాన్ని రెంట్‌కి ఇస్తున్నారు. అవును. వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. ఇది చూడడానికి చాలా బాగా కనబడుతుంది. కాకపోతే అందరి ఫైనాన్షియల్ కండిషన్ అనేది ఒకలా ఉండదు. రెండోది మన వాళ్ళకి ప్రాపర్టీ అనగానే ఒక సేఫెస్ట్ అసెట్ లాగా కనబడుతుంది కాబట్టి ఒక సైడ్ సేఫ్లో ఉంది మన డబ్బు, పెద్ద కార్పస్ వచ్చింది మన దగ్గర, దాన్ని మనం సేఫెస్ట్ అసెట్లో పెట్టాం. ఇట్ ఈస్ గివింగ్ ద రెంట్ ఆల్సో, ఇట్ ఈస్ గివింగ్ అప్రిషియేషన్. అంటే మామూలుగా సొసైటీలో మీకు అప్రిషియేషన్ వస్తుంది, దాని నుంచి వచ్చే అప్రిషియేషన్ కంటే సొసైటీలో మాకు రెండు ఇళ్ళు ఉన్నాయని చెప్పుకోవడానికి చాలా మంది గర్వంగా ఫీల్ అవుతారు. నిజానికి మంచిదే, కానీ మ్యాథమెటికల్ గా మీరు ఒకసారి ఆలోచించుకున్నట్టయితే ఎనీ హౌస్, ఇప్పుడు మీరు ఈ రోజు కట్టే ఇల్లు ఏదైనా సరే మీకు పెద్ద కార్పస్ ని బ్లాక్ చేసేస్తుంది. బట్ మీరు అందులో ఉంటున్నారు కాబట్టి మీకు ఆ పెయిన్ తెలియదు, రైట్? చాలా మంది ఈ రోజు ఉద్యోగులలో కూడా వాళ్ళ శాలరీ 30 సంవత్సరాల శాలరీని ఈఎంఐ రూపంలో తాకట్టు పెట్టేస్తే ఇల్లు తయారవుతుంది, రైట్? అయినప్పటికీ ఇల్లు వాళ్ళు వచ్చే ఆ రెస్పెక్ట్, ఇల్లు వాళ్ళు వచ్చే ఆ యొక్క కంఫర్టబుల్ ఫీలింగ్ వల్ల మనం అన్ని మర్చిపోతాం. అయితే ఇక్కడ వరకు ఇలా ప్రాబ్లం ఉందంటే కొంతమంది ఇంకా బయట ఏదైనా ప్రాపర్టీలు అమ్మడం, దానివల్ల వచ్చిన డబ్బును మళ్ళీ ఒక ఇల్లు కొనడం, దాన్ని రెంట్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. పాయింట్ నెంబర్ 1, యూఆర్ కంప్లీట్లీ బ్లాకింగ్ యువర్ అమౌంట్. లిక్విడిటీ అనేది కంప్లీట్ గా జీరో అయిపోయింది. రెంటల్ వస్తుంది కదా, లిక్విడిటీ జీరో అయిందని మీరు పెట్టిన అమౌంట్ అనేది మళ్ళీ మీరు బ్యాక్ తీసుకోవాలంటే చాలా టైం పడుతుంది. అదైతే టైం పడుతుంది. మీరు రెంటల్ ఈల్డ్ అనేది మీరు ఆలోచించాలి. రెంటల్ వస్తుంది అని అంటే దాని ఈల్డ్ ఎంత? సింప్లెస్ట్ ఎలా మేము చాలా వీడియోస్ లో చెప్పాము, సెకండ్ ఇల్లు కంటే ఎఫ్డి వేయడం 2 రేట్లు బెటర్ అని. సెకండ్ ఇల్లు కంటే ఎఫ్డి వేయడం 2 రేట్లు బెటర్. హౌ? ఎఫ్డి ఈరోజు మీకు 6% రిటర్న్ అనేది జనరేట్ చేస్తుంది. ₹1,00,00,000 మీరు ఎఫ్డి కనుక చేసినట్టయితే కనీసం 6 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం మీకు వడ్డీ వస్తుంది. వెరీ సేఫ్, ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. అండ్ 6% అనేది గ్యారంటీ కూడా ఇస్తున్నారు. ఎనీ టైం మీకు 5 lakhs, 10 lakhs, 20 lakhs ఎంత అవసరం పడ్డా మీరు పార్షియల్ విత్డ్రాల్ చేయొచ్చు. అన్ని విధాలుగా మీకు ఎక్కడ ఆపర్చునిటీ వాడుకోవడానికి అనుగుణంగా ఉంది. వెరజిన ప్రాపర్టీ సెకండ్ హోమ్ లో మీరు చూసుకున్నట్టయితే ఒకటి మీ ₹1,00,00,000 ఓన్లీ మీకు వచ్చేది రెంటే. అమ్మేంత వరకు మళ్ళీ లిక్విడిటీ అనేది ఉండదు. వచ్చే రెంట్ కూడా మీకు 2 to 3% ఈల్డ్ ఉంటుంది. ₹1,00,00,000 ఇల్లు మాక్సిమం 20,000 నుంచి 30,000 వరకు, హయ్యర్ సైడ్ 30,000 రెంట్ వేసుకున్నా సంవత్సరానికి 3.5 లక్షల వరకు మీకు రెంట్ వస్తుంది, విచ్ ఇస్ 3.5%. ఈ క్యాలిక్యులేషన్ చాలా మంది మర్చిపోతారు. అంటే ఇంటి ధర పెరుగుతుంది కదా, మనం ఇలా ఎలా చెప్పగలుగుతామని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. ఇంటి రేట్ పెరిగినప్పటికీ ఇప్పుడు మీకు ఎఫ్డీలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ లో మీకు దాని అప్రిషియేషన్ అయిపోతే దాని ప్రాఫిట్ మీరు ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అవును. కానీ ఇంటి రేట్ పెరిగితే, ఇంటి రెంట్ పెరిగితే కదా మనకు వచ్చే ప్రాఫిట్. ఇంటి రేట్ పెరిగితే కాదు. ఇప్పుడు మనం అమ్మట్లేదు, మనం అమ్మితే ప్రాపర్టీ అప్రిషియేషన్ అవుతుంది, అది ఓకే. మనం అమ్మట్లేదు, మనం ఒక 10, 20 years, 30 years ఉంచుకోబోతున్నాం. అలాంటప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ ఏంటి? ఓన్లీ రెంటల్ ఇన్కమ్. అండ్ ఆ రెంటల్ ఇన్కమ్ కూడా అంత ఈజీనా? ఇప్పుడు మా సొసైటీలోనే జస్ట్ 3 days బ్యాక్ 6 నెలల ముందు నుంచి ఆయన రెంట్ కట్టట్లేదు. 6 months నుంచి రెంట్ ఇవ్వట్లేదు. దానికి తోడు ఓనర్ మీదనే కేసేసిన ఆయన. మల్టిపుల్ టైమ్స్ అడిగితే మేము లేనప్పుడు వచ్చి మా ఆవిడకు ఇలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి రివర్స్ కేసేసిండు. అంటే ఇది అంత ఈజీ కాదు. రెంటల్ ఇన్కమ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో మీరు ఇంకొక పర్సన్ని మీరు భరించాలి మీ ఇంట్లో, రైట్? అందరు అభిప్రాయాలు, అందరి యొక్క నడవడిక అనేది అంత సింపుల్ కాదు. ఇప్పుడు చాలా మంది రెంటల్ సెకండ్ హోమ్ కొనే వాళ్ళు దాదాపు మోర్ దెన్ 50 years ఉంటారు. ఇప్పుడు మీరు ఆల్రెడీ మీ వర్క్ లైఫ్ లో స్ట్రెస్ నుంచి బయటపడ్డారు ఎంతో కొంత, మళ్ళీ ఇక్కడ కొత్త స్ట్రెస్ క్రియేట్ చేసుకోవాలి. వాడచ్చి ఎలా నడుస్తాడు, ఎలా ఉంటాడు, ఎంత డ్యామేజ్ చేస్తాడు, ఒక రకంగా మళ్ళీ వచ్చే రెంట్ కూడా మొత్తం మీ పాకెట్లకు వస్తుందా అంటే అది కాదు. ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని కూడా జిఎస్టీ లింక్ అనేది పెట్టింది, జిఎస్టీ టీడీఎస్లు కట్టుకోవాలని. దానికి తోడు వాడు ప్రాపర్ టైంకి ఇస్తాడా ఇవ్వడా అనేది ఇంకొక ప్రాబ్లం. ఆ ఇచ్చేవాడు ఉన్న వాడు ఖాళీ చేస్తాడా లేదా అనేది ఇంకొక ప్రాబ్లం. మూడోది వాడు ఎంత డ్యామేజ్ చేస్తాడు అనేది ఇంకో ప్రాబ్లం. అంతేకాకుండా మీకు 10 లక్షలు అవసరం పడ్డాయి అనుకోండి, మనం బాత్రూమ్ బెడ్రూమ్ అమ్మలేం కదా, లేదు.
మనం మొత్తం లాగ్ అయి ఉన్నాం అక్కడ. ఈ విషయం చాలా మంది మర్చిపోతున్నారు. ఇప్పుడు మీ దగ్గర ₹1,00,00,000 కనుక ఎఫ్డి ఉన్నా, మ్యూచువల్ ఫండ్ ఉన్నా, వచ్చే ఆ ధైర్యంతో పోలిస్తే ప్రాపర్టీలు వచ్చే ధైర్యం చాలా తక్కువ. కానీ జనాలు ఫిజికల్ అసెట్స్ పైన ఎక్కువ ప్రేమ ఎంచుకుంటున్నారు. ఇప్పటి వరకు ఒకలా ఉండేది. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేటివి, మన ఖర్చులు అనేటివి శాలరీలో 10-20% ఉండేటివి. అలాంటి టైంలో మీకు ఈ ప్రాపర్టీస్ అనేది చాలా అద్భుతం నిజానికి. కానీ ఇప్పుడు అలా లేవు. ఈరోజు మీరు మీ కిడ్నీ ఎడ్యుకేషన్ పంపించాలంటే ఈవెన్ గ్రాండ్ చిల్డ్రన్ యొక్క ఖర్చులు కూడా అప్పుడప్పుడు పెద్దవాళ్ళు భరించాల్సి వస్తుంది. ఈవెన్ సన్ బిజినెస్ ఫెయిల్ అయినా లేదా డాటర్ కు మ్యారేజ్ లేదని ఇష్యూ వచ్చినా కూడా యూ హ్యావ్ టు సపోర్ట్ యువర్ కిడ్స్. ఆ పిల్లలకు మనం సపోర్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మీరు ఓన్లీ 20-30,000 రూపీస్ ఇన్కమ్ పైన ఆధారపడి ఈ ₹1,00,00,000 2 crores రూపీస్ ఏదైతే బ్లాక్ చేసి పెడతారో అది మీకు ప్రాబ్లం అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. దానికోసం అని మీరు మన మనీకి బిగ్గెస్ట్ వాల్యూ ఎక్కడ క్రియేట్ అవుతుంది, ఫస్ట్ మనం ఒక ఎంక్వైరీ చేయాలి. ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్క మనిషి దాన్ని నేర్చుకోవాలి. అసలు ఈ ₹1,00,00,000 నేను ఎక్కడ దీన్ని ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే నా లైఫ్ ఇంకా కంఫర్టబుల్ గా మారుతుంది. ఇప్పుడు చూడండి, 2 ఇండ్లు ఉంటాయి, 3 ఇండ్లు ఉంటాయి. ఒక ఫారెన్ టూర్ వెళ్ళారు ఇంతవరకు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అవుతుంది పెళ్ళై. ఒక సింగిల్ ఫారెన్ టూర్ వెళ్ళాలంటే భయం ఇప్పటికి. ఎందుకంటే లిక్విడిటీ లేదు మన ఇండియన్స్ దగ్గర. అంతా గోల్డ్ రూపంలో, ప్రాపర్టీ రూపంలో బ్లాక్ చేసి పెట్టారు. ఇప్పటికీ ఏదైనా డబ్బు వస్తే ఇంకో ప్రాపర్టీ తీసుకుందామని ఆలోచిస్తున్నారు తప్ప నేను ఆ మనీతోని నా లైఫ్ ని ఎట్లా బెటర్ గా చేసుకోవాలనే ఆలోచన అనేది ఎవరి దగ్గర లేదు. మీరు సేమ్ అమౌంట్ ఎఫ్డీలో చేస్తే 6 to 7 lakh రూపీస్ వస్తే మ్యూచువల్ ఫండ్ లో సేఫెస్ట్ ఫండ్స్ లో మీరు పెట్టుకున్న యావరేజ్ గా మీరు 10% రిటర్న్ తీసుకోగలిగిన సంవత్సరానికి 10 lakh రూపీస్ మీకు అడిషనల్ గా మీ మనీ ఎర్న్ చేసి పెడుతుంది. మీరు పడుకున్నా లేచినా కూడా మీ అమౌంట్ అనేది అక్కడ జనరేట్ చేస్తుంది. మీరు ఒక 60 ఏళ్ళ తర్వాత మీకు నెలకు సంవత్సరానికి ఒక 10 లక్షల రూపాయలు సంపాదించి పెడుతుంది అనుకోండి మీ ప్రాపర్టీ. అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి. ఒకటి మన లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అయిపోతుంది. ప్రొవైడెడ్ మన దగ్గర లిక్విడిటీ ఉంది అండ్ రిటర్న్ కూడా బెటర్ అనేది వస్తుంది. అక్కడ ఇప్పుడు మీరు ఒక లెవెల్ తర్వాత మీ పిల్లలకి ఇచ్చేయాలి ప్రాపర్టీ. మీ పిల్లలకి మీరు ఇచ్చేసారంటే మీరు మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెంట్ నాకు పంపిమని చెప్పేసి అడగలుగుతారా? అడగలేరు. మీరు ఏదైనా ఒక చిన్న రూమ్ లేకపోతే 2 BHK 1 BHK మీ ఇంట్లో ఒక చిన్నది ఒక సైడ్ పెట్టేసుకొని మీరు అందులో ఉండాలి. పెన్షన్ ఉంది అంటే సమ్వాట్ ఓకే. పెన్షన్ లేదు అనే సందర్భంలో ఈవెన్ పెన్షన్ ఉన్న ప్రజెంట్ లైఫ్ స్టైల్ కి అనుగుణంగా పెన్షన్ ఉంటుంది ఎవరిదైనా. నెక్స్ట్ 10-15 years తర్వాత మీ లైఫ్ స్టైల్ కి అనుగుణంగా పెన్షన్ పెంచరు. ఫస్ట్ అదే అర్థం చేసుకోవాలి. చాలా మందికి వచ్చే 30,000 అయినా నాకు సరిపోద్దులే, మాకు ఇదే ఖర్చు అవ్వట్లేదు, ఇంకా అదెందుకు లేని చెప్పేసి అనుకుంటారు. ఈ రోజు మీకు 30,000 రూపీస్ ఎక్కువ అనిపించినప్పటికీ రెంట్ ఫ్యూచర్ లో వచ్చే మీ ఇన్ఫ్లేషన్, మీ మెడికల్ ఖర్చులు, ఆ తర్వాత మీకు ట్రావెలింగ్ ఖర్చులు, ఇవన్నీ మీరు కంపారిజన్ చేసుకున్నారనుకోండి, సెకండ్ హ్యాండ్ ఇల్లు కొనడం కంటే ఈవెన్ ఎఫ్డి పెట్టుకున్నా, ఈవెన్ పోస్ట్ ఆఫీస్లో పెట్టినా, ఈవెన్ మ్యూచువల్ ఫండ్లో పెట్టినా దానికంటే డబుల్ రేంజ్లో అనేది రిటర్న్స్ వస్తాయి. దాంతో పాటుగా మీ దగ్గర ఆల్వేస్ లిక్విడిటీ పవర్ అనేది ఉంటుంది. లిక్విడిటీ అనేది బిగ్గెస్ట్ పవర్. మనం లిక్విడ్ రూపంలో అమౌంట్ అనేది ఉంచుకోవాలి ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఏ ఆపర్చునిటీ వచ్చింది, ఇప్పుడు మొన్న గోల్డ్ రేట్ అనేది తగ్గి సడన్లీ పెరుగుతూ ఉంది, కొనాలని ఉంది, డబ్బులు లేవు కదా. ఈరోజు మార్కెట్ డిస్కౌంట్లో ఉంది, ఒక 10 లక్షలు పెడితే అది మంచి రిటర్న్ వస్తుందని చెప్తున్నారు, కానీ లేవు కదా. అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే సెకండ్ మీరు రెంటల్ పరంగా చూసినట్టయితే ఈవెన్ ఇది కూడా రెంటల్ లాగానే మీరు SWP లాంటి ఆప్షన్లలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేస్తే ప్రొవైడెడ్ మీరు కావాల్సిన రెంట్ ఇక్కడ పొందొచ్చు. మీరు ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 6% విచ్ ఇస్ 6 lakhs రూపీస్ రెంట్ తీసుకుంటూనే మళ్ళీ ఎవ్రీ 9 to 10 years ఒకసారి మీ క్యాపిటల్ కూడా డబుల్ అవుతుంది. యాక్చువల్ బెనిఫిట్ మీరు తీసుకోవచ్చు. ఇక్కడ క్యాపిటల్ డబుల్ అయితే SWP పెంచొచ్చు మీరు. కాబట్టి రెంటల్ పర్పస్ లో ప్రాపర్టీస్ కొనడం కంటే ఇలా తీసుకోవడం అనేది మంచిది. రెండోది అంత లిక్విడ్ అండ్ వైట్ మనీ, మీకు టాక్సేషన్ ఇష్యూస్ లేవు. మళ్ళీ అక్కడ అయితే ఇల్లు అమ్మితే మనం సగం రేట్లో కొంటాం, సగం బ్లాక్ లో కొనాల్సి వస్తుంది. ఈ వైట్ బ్లాక్ చేయడానికి మళ్ళీ ఫ్యూచర్ లో ఎలాంటి రూల్స్ వస్తాయో, మన ఆధార్ ప్యాన్ అన్ని లింక్ అయిపోయినాయి. ఇప్పటికే ప్రతి ట్రాన్సాక్షన్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. ఫ్యూచర్ లో మీరు దాన్ని అమ్మినా యాక్చువల్ బెనిఫిట్ మీరు తీసుకోకపోవచ్చు. ఇప్పుడు ఎలాగైతే మనం ఇబ్బంది పడుతున్నామో రేపు పొద్దున ఇంకా 10 times అవుతుంది టాక్సేషన్ అనేది. ఇప్పుడు ఇప్పటి నుంచే నీట్ గా ఉన్నాం అనుకోండి, టాక్సేషన్ రూల్స్ లో ఎలాంటి ఇష్యూ లేకుండా ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చింది. థ్యాంక్ యూ అండి.